లదాఖ్ ఉద్యమ నేత సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి జియాంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఆమె లేఖ రాశారు. సోనం వాంగ్చుక్ పాక్తో ఎలాంటి సంబంధాలు లేవన్నారు ఆమె. వాంగ్చుక్ ఉద్యమ స్ఫూర్తిని చంపేసేందుకు కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని గీతాంజలి ఆరోపించారు. నిర్బంధంలో ఉన్న తన భర్తను కలిసి మాట్లాడే హక్కు తనకు లేదా అని ప్రశ్నించారు. గత నెల 26న తన భర్తను అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు తనను ఆయనతో మాట్లాడనివ్వలేదన్నారు. లదాఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా పోరులో భాగంగా ఇటీవల లేలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆ అల్లర్లలో 4 ప్రాణాలు కోల్పోగా 90 మందికి పైగా గాయపడ్డారు. ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసి రాజస్థాన్లోని జోధ్పూర్ జైలుకు తరలించారు. వాంగ్చుక్ పాక్తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్టు లదాఖ్ డీజీపీ తెలిపారు. వాంగ్చుక్తో సంబంధాలు కలిగి ఉన్నట్టు అనుమానిస్తున్న ఓ పాకిస్తానీ గూఢచారిని కూడా ఇటీవల అరెస్ట్ చేశామన్నారు.